అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2026 సంవత్సరము ఫిబ్రవరి మాసము 15వ తారీఖు ఆదివారం నాటి ధ్యానాంశము ధన్యుడు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనమునందు యెహోవాను నమ్ముకొని వాడును, యెహోవాను తనకు ఆశ్రయముగా కలిగి ఉండు వాడును ధన్యుడు. ప్రభు మీద మనము నమ్మికను ఉంచుచున్నప్పుడు ప్రభు మన యందు సంతోషించి మనను ఆశీర్వదించుచున్నాడు. మనము ఆయనను నమ్మకపోయినట్లయితే ఆయన దుఃఖపడట సహజమే కదా. దేవుని రుచి చూచిన వారు, దేవుని యొద్ద మేళ్లను పొందుకున్న వారు తమ యొక్క నమ్మికను ప్రభును విడిచి మనుషుల వైపునకు త్రిప్పుచున్నప్పుడు ఆయనకు హృదయము వ్యాకులత చెందును కదా. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, నరులను ఆశ్రయించి శరీరమును తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం. ఆనాడు ఫిలిష్తీయులు అందరూ తమ యొక్క నమ్మికను గొప్పవాడైన గోలియాతుపై ఉంచిరి. అతడు ఒక రాక్షస జాతివాడు, గాదు అను ఊరిలో ఉన్న గొప్ప యోధుడు. అతనికి గొప్ప ఆకారమును రూపమును యుద్ధ ఆయుధములను అతడు ఒక భయంకరమైన వాడు అని చూపించుచున్నది. అతనికి సాటి అయిన వాడును అతన్ని ఎదిరించి నిలబడు వాడును ఒక్కడును ఇజ్రాయేలీయందు లేరు అని చెప్పి ఇజ్రాయేలీలు అందరూ అతన్ని చూచి వణికిపోయిరి. అయితే అక్కడొక యూదుడైన యవనస్తుడు వచ్చెను. ఎట్టి యుద్ధమునందును అలవాటు లేని వాడు అతడు. ప్రత్యేకమైన ఆయుధములు ఏది అతని వద్ద లేదు. ఎందుకంటే అతడు ప్రభువు పైనే పూర్తి నమ్మికను ఉంచి ప్రభువునే తన నమ్మికగా కలిగి ఉన్నవాడు. అతడే దావీదు. అతి చిన్న దావీదు రాక్షసుడును ఫిలిష్తీయుల్లో గొప్ప వీరుడై ఉన్న గోలియాతును చూచి, అయితే నేను నీవు తిరస్కరించిన ఇజ్రాయేల్ సైన్యములకు అధిపతియగు యెహోవా పేరిట నేను నీ మీదికి వచ్చుచున్నాను అని చెప్పుతో పాటు ప్రభు యొక్క నామంలో విజయమును పొందెను. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 45వ వచనం. మీ యొక్క నమ్మిక ఎల్లప్పుడూ ప్రభు పైన ఉంచుడి, మనుషుల పైన ఉంచకుడి. తన నాసికా రంధ్రములో ప్రాణము కలిగిన నరుని లక్ష్యపెట్టుటకు వాని ఏ విషయంలో ఎన్నిక చేయవచ్చును. అదే విధముగా ఐశ్వర్యమందును ధనమునందును మీ యొక్క తలంపులను ఉంచకుడి. తన ఐశ్వర్యమందు నమ్మిక ఉంచిన ఒక మనుషుడు తన ప్రాణముతో మాట్లాడుచు, నీవు సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము అనెను. అయితే దేవుడు అతను చూచి, వెర్రివాడా, ఈ రాత్రి నీ యొద్ద నుండి నీ ప్రాణమును తీసివేయబడు, అప్పుడు నీవు సిద్ధపరచును ఎవని వగును అని అతనితో చెప్పెను. లూకా సువార్త 12వ అధ్యాయము 19 మరియు 20 వచనములు. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, గర్విష్ఠులనైనను త్రోవను విడిచి అబద్ధము తట్టు తిరుగు వారినైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు. 40వ కీర్తన 4వ వచనం. ఎందుకనగా దేవుడు నమ్మకస్తుడు, మాట తప్పనివాడు, అబద్ధమానివాడు. దేవుని బిడ్డలారా, ప్రభు పైన నమ్మికను కలిగిన మీరు నిజముగానే ధన్యులు. నేటి ధ్యానమునకై నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, నీవు ఆయన్ను నమ్ముకునుము, ఆయనే నీ కార్యమును నెరవేర్చును. 30వ కీర్తన 5వ వచనము. నేటి వేద పఠనము ఉదయము లేవి కాండము 17 మరియు 18 అధ్యాయములు, సాయంత్రం మత్తయి సువార్త 27వ అధ్యాయము 27 మొదలుకొని 50 వచనములు. ప్రభు ఈ పునరుద్ధానపు దినమునందున మిమ్మల్ని ధారాళముగా దీవించునుగాక. ఆమేన్.